హలో మాస్టర్స్, మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. ఎంతో అత్యద్భుతంగా సాగుతోంది ఈ బుక్ రీడింగ్. మనకి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాము. అన్నీ ప్రతిరోజు మన యొక్క లైఫ్లో ఏదో ఒక పాయింట్ టచ్ అవుతూనే ఉంటుంది. ఇది నా కొరకే చెబుతున్నారా, ఇది నా జీవితంలో జరిగింది కదా, ఓ ఇలా నేను చెయ్యొచ్చా, ఈ సొల్యూషన్ నాకు కరెక్ట్గా పనికొస్తుంది, ఈ ప్రాబ్లంలో నేను ఉన్నాను అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఈ బుక్ చదువుతూ ఉంటే. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బుక్. ఈవిడ రాసిన బుక్స్ అన్నీ కూడా ఇంచుమించుగా మన డైలీ లైఫ్లో ఎవరమో ఒకరము ఎక్కడో అక్కడ ప్రతిరోజు ఫేస్ చేసే ప్రాబ్లమ్సే ఉంటాయన్నమాట. సో జాగ్రత్తగా ఆవిడ చెబుతున్న ప్రాబ్లము ఏ విధమైన సొల్యూషన్స్ ఉన్నాయి, రకరకాల సొల్యూషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అందులోని ఏ సొల్యూషన్ మన మనస్తత్వానికి, మన పరిస్థితులకి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉంటాయి, అలాగే ఒక్కొక్క రకమైన మనస్తత్వం ఉంటుంది. ఒకటే ఫార్ములా అందరికీ సరిపడదు. కాబట్టి మనకు ఏ రకమైన ఫార్ములా ఆమె ఇచ్చేది సూట్ అవుతుందో మనము చూస్ చేసుకుందాము. అలా చూస్ చేసుకునే సామర్థ్యాన్ని ప్రసాదించమని ఆ మాస్టర్స్ని కోరుకుందాం. ఓకే మాస్టర్స్. సో మనం మన మండే క్లాస్లో 2 పాయింట్స్ చెప్పారు. ఏంటి టాపిక్ ఏంటంటే మార్పు చెందడం ఎలా, వారధులన్నింటినీ నేనెంతో ఆనందంతో సులభంగా దాటిస్తానంటే ఆటంకాలన్నింటినీ ఎన్ని వచ్చినా సరే నాకు అది ప్రాబ్లమే కాదు. ఈజీగా సులభంగా ఆనందంగా దాటేస్తాను. ఒక పజిల్ ఇస్తే పజిల్ సాల్వ్ చేసే వాళ్ళకి ఎంత గ్రేట్ పజిల్ అయితే, అంటే ఎంత క్లిష్టమైనదైతే అంత హ్యాపీ అవుతారు వాళ్ళు. మీరు సింపుల్ పజిల్ ఇచ్చేసారనుకోండి, నా లెవెల్కి కాదు ఇది, చిన్న పిల్లోడు చేస్తాడు, నాకు ఇలాంటివి ఇవ్వకండి అని చెప్తారు. అంటే ఏంటక్కడ, వాళ్ళు పెద్ద ప్రాబ్లంని కోరుకుంటున్నారు. ఏ రూపంలో? పజిల్ రూపంలో. చిన్న ప్రాబ్లం కావాలని కోరుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి సంతృప్తిని ఇవ్వట్లేదు, సంతోషాన్ని ఇవ్వట్లేదు. ఇప్పుడు నాకు జస్ట్ మీరు 2+2 ఎంత అని అడిగారనుకోండి, 4 అని చెప్తాను. నేనేమైనా హ్యాపీగా ఫీల్ అవుతానా? గొప్ప ప్రాబ్లం సాల్వ్ చేశాను, గొప్పగా ఆన్సర్ నో. అది నా లెవెల్ కాదు ఆ ప్రాబ్లము. నా లెవెల్ ప్రాబ్లం నాకిస్తే నేను సాల్వ్ చేశాననుకోండి, మీరు ఒకవేళ నన్ను మెచ్చుకున్నా ఎంత బాగా సాల్వ్ చేసిందని నాకు తృప్తి ఉంటుంది. లేకపోతే 2+2 4 అని చెప్పగానే శ్రీప్రియకు చాలా మ్యాథ్స్ వచ్చు అని మీరు అన్నంత మాత్రం నాకు ఏ సంతోషము కలగదు. ఎందుకంటే అది కాదు నా సామర్థ్యం, చాలా 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 ఎక్కువగా ఉంది దానికన్నా. అలాగే జీవితంలో ఆత్మతత్వంగా ఉండేవాళ్ళు, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవారు లేదా తెలుసుకుంటున్నవారు, ఆ జ్ఞానంలో సదా ఉండేవాళ్ళు ఏంటంటే ఏ ప్రాబ్లంని కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. ఇంతకన్నా ఇంకా ఎక్కువది రావాలి అనుకుంటారు. బికాస్ వాళ్ళకది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుతుంది అన్న నమ్మకం వాళ్ళకి చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది అది సాల్వ్ చేయాలని. ఇప్పుడు ఈ మాటకు అర్థం అదే. వారధులన్నింటినీ అంటే ఆటంకాలన్నింటినీ నేనెంతో ఆనందంతో సులభంగా దాటేస్తాను. వారధి అంటే నది అని కూడా అర్థం అనుకుంటానండి, ఒకటి. సో సో దాన్ని ఈజీగా సులభంగా దాటేస్తాను. ఏంటట? 2 చెప్పారు మనకు ఆ రోజు. ఒకటేమో మనం వదిలిపెట్టేయడాన్ని అలవర్చుకోవాలి. 2 మనసుని మన స్వాధీనం చేసుకోవడం తెలుసుకోవాలి. దాని స్వాధీనంలో మనం ఉండకూడదు, మన స్వాధీనంలో అది ఉండాలి. అలాగే మూడోది ఇంకొకటి కూడా చెప్పారు, మనల్ని మనం మొదట క్షమించుకొని తర్వాత ఇతరులను క్షమించడం ఎలాగో నేర్చుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ప్రతీది మన దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. క్షమించడం ఉంది, పక్కవారిని క్షమిస్తాను కానీ నేను చేసిన తప్పు నన్ను మాత్రం నేను క్షమించుకోను, అది చాలా గొప్ప లక్షణం అస్సలు కాదు. పక్కవారిని ఎంత ప్రేమిస్తారో, వాళ్ళు తప్పు చేస్తే ఎలా క్షమిస్తారో, మిమ్మల్ని మీరు అంతకన్నా ఎక్కువ ప్రేమించుకోవాలి, అంతకన్నా ఎక్కువ క్షమించుకోవాలి. మీరు కంప్లీట్గా ఏదైనా చెయ్యగలిగే సిచ్యువేషన్లో ఉన్నప్పుడే కదండి ఇతరులకు చేయగలిగేది. కానీ మీ దగ్గరే అది లేదనుకోండి, ఇతరులకు ఎలా చేస్తారు మీరు? సో కావలసినంత ప్రేమను మీ మీద మీరు కురిపించుకోండి. మీకు ఏ అవసరాలు ఉన్నాయో, కోరికలు కూడా, అన్ని ధర్మబద్ధమైన కోరికలైతే కోరికలు కూడా, అవన్నీ ఏ ఉన్నాయో హ్యాపీగా తీర్చుకోండి, తప్పేమీ లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టనివి, ధర్మచట్రంలో ఇరుక్కునే ఏవైతే కోరికలు ఉన్నాయో హ్యాపీగా తీర్చుకోండి, ప్రేమించుకోండి.
మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఏదైనా మంచి ఈరోజు చక్కటి ధ్యానం చేశారు. ఈరోజు క్లాస్‌లో ఎంతో చక్కటి జ్ఞానం తీసుకున్నారు. ఒక పాయింట్‌ని వెంటనే అమలు చేసుకునే అవకాశం మీకొచ్చింది. చేశారు. విపరీతంగా అభినందన చేసుకోండి మిమ్మల్ని మీరు. అదెలా ఉండాలి అంటే ప్రోత్సాహకరంగా. ఒకవేళ బయట నుంచి చూసి ఎవరైనా "నువ్వు అద్భుతంగా చేస్తున్నావు, అద్భుతంగా మారిపోయావంటే" తీసుకోండి. ఏం తప్పులేదు. అది గర్వంగా మారనివ్వకండి. ఆ అభినందన ప్రోత్సాహకరంగా ఉండేటట్లుగా చూసుకోండి. యాహ్! నేను చేస్తున్నాను, నేను గొప్పగా చేస్తున్నాను, అందరూ అంటున్నారు అని చెప్పేసి అది గర్వంగా తీసుకున్నామనుకోండి, మళ్ళీ కొన్ని మెట్లు దిగజారిపోతాం మనము. అది చెయ్యొద్దు. ఇంకొక స్టెప్పు ఎదగడానికి ఆ అభినందనను స్వీకరించొచ్చు. మిమ్మల్ని మీరు అభినందించుకోవచ్చు. ఏ చిన్న పని చేసినా కూడా వెరీ గుడ్ జాబ్. మామూలుగా నీకు కోపమొస్తుంది. ఈరోజు ఈ సిట్యుయేషన్‌లో నీకు కోపం రాలేదు. చాలా బాగా చేశావు. ఎంతో చక్కగా ధ్యానం పనికొచ్చింది, జ్ఞానం పనికొచ్చింది. అప్రిషియేట్ చేసుకోండి. నిరంతరం ఆ అవేర్‌నెస్‌లో ఉండండి. మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అక్కడి నుండి స్టార్ట్ అవ్వాలన్నమాట. మన ప్రేమ కానీ, క్షమ కానీ, సహాయం కానీ. ఒకటి ఫస్ట్ వదిలిపెట్టేయడాన్ని నేర్చుకోవాలి అని చెప్పారు కదా! దాన్ని వివరంగా మనకు వివిధ రకాలైన ఉదాహరణలతో వివరిస్తున్నారు. ఏంటి అంటే అవసరాల్ని వదిలిపెట్టేయడము అంటున్నారు. అంటే ఏంటో చూద్దాం. మనం ఏదైనా ఒక నిర్దిష్టమైన ఆలోచన ధోరణిని వదిలిపెట్టేయదలుచుకున్నప్పుడు కొంతకాలం పాటు మన పరిస్థితి అంతా ఇంకా విషమించినట్లుగా అనిపించవచ్చు. దీన్ని ఒక అశుభ సూచికగా భావించొద్దు. ఆ పరిస్థితిలోంచి మీరు బయటపడుతున్నారని, ఆ ప్రక్రియలో భాగంగానే అలా జరుగుతోందని భావించండి. మన యొక్క దైవిక వాక్యాలు పనిచేస్తున్నాయని అర్థం చేసుకోండి. మనము అలాగే వాటిని ఉచ్చరిస్తూ ముందుకు సాగిపోవాలి. వెరీ ఇంపార్టెంట్ మాస్టర్స్. ఏంటంటే మీకున్న ఒక ఆలోచన విధానం కానీ, ఇప్పటి వరకు పాటిస్తున్న ఒక నమ్మకం కానీ, ఒక సెంటిమెంట్ కానీ ఏదైతే ఉందో అది మీరు వదిలిపెట్టాల్సిన అంటే మార్పు చెందించుకోవాల్సిన అవసరం వచ్చిందనుకోండి. అప్పుడు మనం ఆ మార్పు చెందుతూ ఉన్నప్పుడు ఏమవుతదంటే దాన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ పీరియడ్ అంటారు. ఆ మార్పు చెందే పీరియడ్‌ని. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ పీరియడ్‌లో మనకేమవుతుందంటే ఎగుడు, దిగుడుగా అనిపిస్తూ ఉంటుంది. సాఫీగా ఉండదు. అప్పుడేమనిపిస్తది? అరే! ఇన్ని రోజులు నేను ఈ నమ్మకాన్ని పాటించాను, ఈ సెంటిమెంట్‌ని పాటించాను. ఈరోజు నేనది పాటించట్లేను. ఈ మధ్య కాలంలో పాటించట్లేను. అందుకని నాకిలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అమ్మో! నేను తప్పు చేస్తున్నాను. మళ్ళీ నేను నా పాత నమ్మకాలు, పాత సిద్ధాంతాలు అవి నాకీరోజు పనికి రాకపోయినా సరే నేనవే పాటిస్తాను. ఎందుకు? భయంతో. నాకు సాఫీగా జరగడం లేదు. ఎగుడు దిగుడు జరుగుతోంది. ఇవి అందుకే వస్తున్నాయి. నేను మనకందరికీ ఉంటుంది అభిప్రాయం. అది ఎందుకు అంటే, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగేటప్పుడు స్మూత్‌గా ఉండదు. దీనికి మెనీ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు. తల్లి గర్భంలో 9 నెలల పిల్లలుంటారు. డెలివరీ జరిగేటప్పుడు స్మూత్‌గా జరుగుతుందా అండి అదెక్కడైనా? రైట్? చాలా, చాలా కష్టపడాల్సొస్తుంది. ఒక జీవికి ఆహ్, అంటే ఈ సృష్టిలోకి తీసుకురావాల్సినప్పుడు తల్లి చాలా ఇబ్బందులు పడుతుంది. ఎక్కడ ఏ కంప్లీట్‌గా స్మూత్‌గా జరిగింది అని చెప్పలేము. దాని పెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే, ఆ లోపలి నుంచి ఈ బయటికి రావడానికి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ పీరియడ్‌లో జరిగే ఆ ఎగుడు దిగుడు అంటున్నాం కదా! అలా అని చెప్పొచ్చు. ఉదాహరణకు చెప్తున్నాను. అది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఈజీది ఇంకొకటి చెప్తాను. మనమిప్పుడు ఆహ్, 10థ్ క్లాస్ చదువుతున్నాము. ఓకే. చాలా బాగా చదువుతున్నాం. ఇయర్ లాంగ్ చాలా బాగా చదివాం. ఓకే. తర్వాత ఇయర్ ఎండ్‌లో ఎగ్జామ్స్ ఉంటాయి మనకి. చాలా బాగా చదివావు. ఫస్టొస్తున్నావు. క్లాస్ ఫస్టొస్తున్నావు. జ్ఞానము ఉంది, మార్కులు ఉన్నాయి. చాలా బాగా చదువుతున్నావు. ఇయర్ ఎండ్ వచ్చింది. మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే నీ సిలబస్ మొత్తం కలిపి ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్‌లో వచ్చే నీ మార్కులను బట్టే పాస్ అయితే ఒక రకంగా, ఫెయిల్ అయితే ఒక రకంగా, ఫస్ట్ క్లాస్ వస్తే మంచి మార్కులతో వస్తే ఇంకొక రకంగా నీ ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే 10థ్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు హ్యాపీగా క్లాస్‌లో చెప్పింది చెప్పినట్టు చదువుతున్నావు, రాస్తున్నావు, వింటున్నావు, మార్కులొస్తున్నాయి. స్మూత్‌గా సాగిపోయినట్టుగానే ఉంది. కానీ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఏమవుతుంది నీకు? అది నెక్స్ట్ నీ స్టడీస్‌కి అంటే నెక్స్ట్ ఫర్దర్ నువ్వు ఏ స్టడీస్‌లోకి వెళ్ళాలో నిర్ణయించేది ఆ పీరియడ్. ట్రాన్స్‌ఫర్మేషన్ పీరియడ్ అని చెప్పొచ్చు. అంత సిలబస్ ఒకేసారి కూర్చొని చదవాలి నువ్వు. అన్ని సబ్జెక్ట్‌లు మళ్ళీ. రైట్? అదేంటి అంత సాఫీగా సాగుతుందా? ఎంత ఫస్ట్ క్లాస్ వచ్చే స్టూడెంట్‌కైనా?
ఎల్లప్పుడూ 100% మార్క్స్ వచ్చే స్టూడెంట్‌కైనా ఆ పరీక్షా సమయం అనేది సాఫీగా ఉంటుందా చెప్పండి? ఖచ్చితంగా ఉండదు. ఎగుడు దిగుడుగానే ఉంటుంది. కొంత టెన్షన్ ఉంటుంది. కొంత స్ట్రెస్ ఉంటుంది. అంటే మార్పు ఖచ్చితంగా ఉంటుంది సాఫీగా ఉండకుండా. ఎందుకు? నువ్వు నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నావక్కడ. అమ్మో! ఈ పరీక్షలు నేను రాయను. నాకు ఈ స్ట్రెస్ ఒద్దు, నాకు టెన్షన్ ఒద్దు. ఇయర్ లాంగ్ ఎలా చదువుకున్నానో అలాగే చదువుకుంటా. పరీక్షలను స్కిప్ చేస్తా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 10థ్ క్లాసే చదువుతా. ఏమైనా మీనింగ్ ఉందా అందులో? అలాగే మన జీవితంలో మార్పు సంభవించేటప్పుడు ఖచ్చితంగా ఆ ఎగుడు దిగుడు కాస్త కదలికలు ఉన్నట్లుగా కొన్నిసార్లు ఆ కదలికలు ఎక్కువగా కూడా అనిపించవచ్చు. అప్పుడు మనం ఏమనుకోవాలంటే గ్రేటర్ బెనిఫిట్ పొందడానికి ఆ యూనివర్స్ మనల్ని సిద్ధం చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. నిశ్చలంగా ఉండగలగాలి. ఇది నా మంచి కొరకే జరుగుతుంది అనేది అణువణువున నమ్మగలగాలి. ఖచ్చితంగా జరుగుతుంది. అసలు ఇంకొక సందేహమే లేదు. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ పీరియడ్‌లో నాకు గ్రేటర్ గుడ్ అంటే చాలా అద్భుతమైంది ఏదో ఆ భగవంతుడు సిద్ధం చేస్తున్నాడు కాబట్టి నా పీఠాన్ని కదిలిస్తున్నాడు. మామూలుగా నా సాగే జీవనాన్ని షేక్ చేస్తున్నాడు. అంటే ఏదో మంచిది చూస్తున్నాడాయన. నేను కుదురుగా ఉండాలి. ఆయన ఇచ్చిన ధైర్యంతో ఆయన నాకేం మంచి చేయబోతున్నాడు అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి. కష్టమే. నేను ఈజీ అని చెప్పట్లేదు. సులభం అని చెప్పట్లేదు. కష్టమే. కానీ సాధించగలం. ఎలాగా? నిరంతరం ధ్యానం చేస్తూ, స్పిరిచ్యువల్ యాక్టివిటీలో ఉంటూ, జ్ఞానాన్ని తీసుకుంటూ, ఆ జ్ఞానాన్ని నమ్ముతూ ఆచరించడం వలన సాధ్యమవుతుంది. ఎంతలా సాధ్యమవుతుంది అంటే, ఓస్! ఇంతేనా? బోలెడన్ని చూసాను ఇప్పటికి నేను. ఎన్నో సార్లు. నాకిలా షేక్ అయింది. ఇమ్మీడియేట్‌గా చాలా మంచి అద్భుతం జరిగింది. అని మనమే అనేలాగా చేస్తుందది. నమ్మండి మాస్టర్స్. దిస్ ఈస్ రియల్లీ ట్రూ. ప్రతి ఒక్కరూ ధ్యానంలోకొచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద గురువులు వాళ్ళ యొక్క అనుభవాలు మీరు విన్నట్లయితే ఎంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటకొచ్చారో వాళ్ళు చెబుతారు. అందుకే మన పిఎస్ఎస్ఎంలో చెప్తూ ఉంటారు. అనుభవాల్ని వినండి, అనుభవాల్ని వినండి, అనుభవాల్ని వినండి. వింటూ ఉన్నప్పుడు మన మీద మనకు నమ్మకం కలుగుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కానీ, హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్ కానీ, రిలేషనల్ పరంగా కానీ, రకరకాలుగా సొసైటీ పరంగా కానీ, ఏ విధమైన అనుభవాలు వాళ్ళకున్నాయి, ఎలా బయటికొచ్చారు వాళ్ళు, అన్నింటికైనా చాలా కష్టమైంది ఏంటి అంటే హెల్త్ రిలేటెడ్ కదండీ. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకెవరికైనా హెల్త్ రిలేటెడ్ పెద్ద పెద్ద సమస్యలు నేను చెప్పేది. అలాంటివి వచ్చినప్పుడు లేదా ఎవరిదైనా లైఫ్ పోయినా కూడా ఇంకంతకన్నా పెద్ద కష్టం ఉండదు కదండీ! వాళ్ళ అనుభవాలు వింటే అలాంటి కష్టాలు వినపడుతూ ఉంటాయి మీకందులో. కానీ ఎలా బయటపడ్డారో కూడా వాళ్ళు చెబుతారు. ప్రస్తుతం ఎలా ఉన్నారో కూడా చెబుతారు. ఒక కష్టమొస్తే ఒకవేళ దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితొస్తే అంటే ఇంకా దాన్ని అనుభవించాలి తప్పదు. ఇంకో మార్గం లేదు అనుకున్నప్పుడు ఎటువంటి ధైర్యం కలిగింది వాళ్ళకి? ఏది ధైర్యాన్నిచ్చింది? లేదు ఒక కష్టమొచ్చింది. దాని నుంచి బయటపడగలిగారు. ఏంటి? వాళ్ళను బయట పడేసింది ఏంటి అది? అది వింటున్నప్పుడు చాలా నమ్మకం కలుగుతుంది. జీవితాన్ని ప్రేమించగలుగుతాము. మనలో మనకి ఎనర్జీ ఇలా ఇలా ఊరుతున్నట్టుగా ఊరుతుంటదనమాట. సో, అది. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ పీరియడ్‌ని మీరు అర్థం చేసుకోండి. భయపడకండి. ఏదో జరుగుతోంది. నాకు నా సెంటిమెంట్ ఫాలో అవ్వట్లేను కాబట్టి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచన వల్ల జరుగుతది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మాయి ఉంది. తనేంటంటే ఆహ్, తను వాళ్ళ అబ్బాయిని స్కూల్ ఏజ్‌లో ఉన్నాడనుకుంటా. ఆ అబ్బాయిని ఒక స్పిరిచ్యువల్ రిలేటెడ్ క్లాస్‌లో జాయిన్ చేసిందామె. ఓకే. మంచిది అని ఆ అమ్మాయి కూడా స్పిరిచ్యువల్‌గా బానే ఉంటుంది. స్పిరిచ్యువల్ రిలేటెడ్ క్లాస్‌లో జాయిన్ చేసినప్పుడు, జాయిన్ చేసిన రోజే ఆ అమ్మాయి బాత్రూమ్‌లో కింద జారి పడిందో సంథింగ్ ఏదో జరిగింది. సంథింగ్ అలాంటిదేదో జరిగింది. ఇమ్మీడియేట్‌గా క్లాస్ నుంచి తీసేసింది ఆ అబ్బాయిని. ఏమని చెప్పింది అంటే తను,
నేను ఇంకొకసారి సెకండ్ టైమ్ ఆ సంఘటన తన జీవితంలో ఉందనేది నాకు తెలియదు. తెలియకుండా మామూలుగా క్లాసెస్ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు నేను చెప్పాననమాట. చెప్పినప్పుడు లేదు లేదు, నేను ఇంతకుముందు జాయిన్ చేసినప్పుడు నాకు ఆ రోజు ఇలా జరిగింది. అందుకే నేను ఇంకా క్లాస్ నుంచి తీసేశాను. నాకెందుకో శకునంలాగా అనిపించలేదు అని చెప్పింది. ఆ అమ్మాయే తర్వాత ఒక 2, 3 ఇయర్స్ తర్వాతనో 1, 2 ఇయర్స్ తర్వాతనో ఆ అబ్బాయిని అదే క్లాస్‌లో జాయిన్ చేసింది. ఆ స్పిరిచ్యువల్ సర్వీస్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయింది తను. ఈ రోజుకు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆ నమ్మకాన్ని వదిలేసింది. ఏదైతే నాకు జాయిన్ చేయడం వల్ల చెడు జరిగింది అనుకుందో, ఆ నమ్మకాన్ని వదిలేసింది. ఆ జ్ఞానం వచ్చిందనమాట ఆ మధ్య పీరియడ్‌లో ఆమెకి. సో, అలా ఉంటుంది మాస్టర్స్. ఉదాహరణలు ఏమంటున్నారిక్కడ లూయిస్ ఎల్హే గారంటే, మనం ఒకవేళ మన సంపదలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మన మనీ పర్స్ జారిపోవచ్చు. మన యొక్క సంబంధ బాంధవ్యాలను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మనలో మనకు మరియు ఇతరులతో విభేదాలు తలెత్తవచ్చు. అంటే మీరు మనీ రిలేటెడ్ చూసేటట్లయితే, మీరు ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగేటప్పుడు అంటే మనీ ఎదగాలి అన్నట్టు, మనీ మీకు రావాలి అన్నట్టుగా మీరు ప్రయత్నిస్తున్నారు. మంచిగున్నారు. మొత్తం యాజ్ పర్ ద బుక్ ఎలా చెబుతున్నారో అలాగే చేస్తున్నారు మీరు. కానీ ఏమవుతుంది అంటే, మనీ పెరగాల్సింది పోయి ఇంకా ఇబ్బందులలోకి పోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇంకా గట్టిగా పైకి లాగడానికి ట్రై చేస్తున్నాడు. ఈ మార్పును మనం తట్టుకోగలగాలి. ఆ పీరియడ్‌ని తట్టుకోగలగాలి. డెలివరీ సమయాన్ని ఎలాగైతే ఒక మదర్ తట్టుకుంటదో, తర్వాత వచ్చేది పండంటి బిడ్డ అన్న ఆశతో అదే జరుగుతుంది అని ప్రతి ఒక్కరం 100% నమ్ముతాము. అందుకని లేకపోతే ఒక డెలివరీకి భయపడితే ఈ సృష్టి అనేది ఇంకా ఆగిపోతుంది కదా మాస్టర్స్. అట్‌లీస్ట్ ఫస్ట్ కిడ్‌ని తెలవక కనేస్తారు. సెకండ్ కిడ్‌కైనా పొరపాటున కూడా నాకు ఇంకో కిడ్ వద్దనంటారు. ఎందుకంటే ఆ పెయిన్ ఏంటో తెలుసు కాబట్టి. కానీ ఏ మదరు అలా చెప్పదు. ఇప్పుడంటే మనకి ఎన్నో ఆరోగ్యపరమైన ఈజీ మెథడ్స్ ఎన్నో ఉన్నాయి. వెనకటికి అసలు ఏ మెథడ్స్ లేవు. ఇంట్లో ఒక్కొక్కరు డజన్ల మంది పిల్లల్ని కన్నారు. వాళ్ళకి పెయిన్ లేదా? పెయిన్ అనుభవించలేదా? మరి ఫస్ట్ కిడ్‌కి పెయిన్ అనుభవిస్తే సెకండ్ కిడ్‌కి ఎలా వెళ్లారు వాళ్ళు? ఈజీనా అది? అంటే వాళ్ళక్కడ ఆ పెయిన్‌ని చూడలేదు. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ పీరియడ్ గురించి వాళ్ళకి ఆలోచన చాలా తక్కువగా ఉంది. భయపడితే భయపడి ఉండొచ్చు కాక. కానీ వాళ్ళు డెలివరీ చేయబోయే పండంటి బిడ్డ గురించే ఎక్కువ ఆలోచన. సో, మనకు కూడా ఇప్పుడు ఆ మనీ గురించి చూస్తున్నాము. ఆ మనీ పర్స్ జారిపోవచ్చంటే ఆర్థికంగా మీకు ఇంకెక్కువ ఇబ్బందులవుతున్నట్టుగా అనిపించవచ్చు. జరుగుతుంది కరెక్ట్‌గా చెప్పాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఒక స్ప్రింగ్ యాక్షన్ లాగా మిమ్మల్ని అత్యంత బలంగా పైకి లేపడానికి అది జరుగుతుంది. మీరక్కడ పూర్తి నమ్మకంతో, జ్ఞానంతో నాకు మంచి జరుగుతుంది. ఆ భగవంతుడు లేదా యూనివర్స్ నాకు మంచి చేస్తున్నాడు అని పరిపూర్ణంగా నమ్మండి. అంతే అత్యద్భుతంగా బయటికి తీసుకొస్తాడు. ఎలా, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు మనకు అవసరం లేదు ఆ ప్రశ్నలు. భగవంతుడు చూసుకుంటాడు. మనకున్నది వెరీ లిమిటెడ్ నాలెడ్జ్. చాలా చాలా కొద్దిగా జ్ఞానమే. ఆ జ్ఞానంతో మనం క్వెషన్స్ ఏసుకొని మనం ఆన్సర్స్ ఇచ్చుకుంటే అలా ఉండదు. ఆయన దగ్గర ఇన్ఫినైట్ అనంతమైన దారులుంటాయి. ఎలాగోలా అద్భుతం చేసేస్తాడాయన. ఎన్నో వాటిల్లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసి మరీ మీకు చెప్తున్నాను మాస్టర్స్ ఇది. అసలు కొన్ని మూమెంట్స్ ఇంత అద్భుతమా? ఒక 2 డికేడ్స్‌గా 20 సంవత్సరాలుగా కూడా 20 సంవత్సరాలుగా చూడని మార్పులు నేను ఈరోజు చూడగలుగుతున్నాను. కొన్నైతే 2-3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నాకు జరుగుతుంది, మంచి జరుగుతుంది అనుకుని 2-3 అంటే నేను ధ్యానంలోకొచ్చినప్పటి నుంచి. ఈరోజు వాటి యొక్క ఫలితాలను గమనించగలుగుతున్నాను. అనుభవించగలుగుతున్నాను. ఆ నమ్మకంతోనే నమ్మకంగా మీకు చెప్తున్నాను. అది ఎటువంటి సమస్య అయినా అవ్వనివ్వండి. భగవంతుడి మీద పరిపూర్ణ విశ్వాసాన్ని ఉంచండి. మీరు ఆ పర్టిక్యులర్ పరిస్థితిలో నుంచి బయటికొస్తారు అని నమ్మండి. ధ్యానాన్ని గట్టిగా పట్టుకోండి. జ్ఞానం ఎక్కడైతే వినపడుతుందో, ఎక్కడైతే మీకు చెప్పబడుతుందో వినడానికి ప్రయత్నం చేయండి. వినడానికి సిద్ధంగా ఉన్నానని కోరుకోండి.
సంబంధ బాంధవ్యాలకు సంబంధించి కూడా మీరు మంచిగా ఉండాలి అనే ప్రయత్నం చేస్తే అవతల వారి నుంచి ఇబ్బందులు మరింత ఎక్కువ కావచ్చు. కానీ ప్రయత్నం ఆపకండి. ఆపకండి. క్వైట్‌గా ఉండండి కావాలి అంటే. కానీ ప్రయత్నం ఆపకండి. వాళ్ళతోని గొడవలు పెట్టుకోకండి. నేనేమో ప్రయత్నం చేస్తున్నాను మంచిగా ఉండాలని. నువ్వేమో నా మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఇంకా ఇంకా గొడవలు పెడుతున్నావు. నో. ఏమి వద్దు అలాగా. మనకలాగే అనిపిస్తూ ఉంటది. అలాగే అంటాం కూడా మనం ఖచ్చితంగా. దట్స్ క్వైట్ నార్మల్. కానీ మీరేం తెలుసుకోవాలి అనంటే అలా అనకుండా కుదిరితే క్వైట్‌గా, సైలెంట్‌గా ఉండండి. ఆ మౌనంలో నుంచి అద్భుతాలు జరుగుతాయి. ఏమీ ఫీల్ అవ్వక్కర్లే. నేనన్నీ భరిస్తున్నాను, వాళ్ళన్నయన్నీ వింటున్నాను, లేదా నేను కామ్‌గా ఉంటున్నాను కాబట్టి వాళ్ళు నన్నిలా అంటున్నారు. ఇవన్నీ సాధారణ స్థాయిలో ఉండే సంఘటనలు, పరిస్థితులు. మనము అంతకు మించి ప్రస్తుతం ధ్యానంలో ఉంటున్నాం, జ్ఞానం నేర్చుకుంటున్నాం కాబట్టి. అంతకు మించి అన్నప్పుడు మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలి అంటే, నేను నిశ్చలంగా, నాకున్న జ్ఞానంతో నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉండగలుగుతున్నాను. ఈ నిశ్శబ్దంలో నుంచే నాకు జరగవలసిన అద్భుతం జరుగుతోంది అని చెప్పేసి ఆలోచించండి. ఏదో మన మీద మనం సెల్ఫ్ పిటీ పెట్టుకోకూడదు. ఫస్ట్ జారిపోయేదే సెల్ఫ్ పిటీలోకి. నేనంతా మంచిగా ఉంటున్నాను, నేను క్వైట్‌గా ఉంటున్నాను, అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను, లేదా అందరికీ హెల్ప్ చేస్తున్నాను, బట్ అందరూ ఇలా చేస్తున్నారు, లేదా అతను ఎంత కోప్పడుతున్నా నేను క్వైట్‌గా ఉంటున్నాను, కానీ అతను ఇంకా రెచ్చిపోతున్నాడు, నేను క్వైట్‌గా ఉంటున్నాను. ఈ ఆలోచనలకు ఎనర్జీ ఇవ్వకండి. ఆ సెల్ఫ్ పిటీ అంటారు. ఆ సెల్ఫ్ పిటీ బావిలో పడిపోకండి. అలా కాకుండా నాకున్న ఆత్మజ్ఞానంతో ఈ పరిస్థితిని నేను చక్కదిద్దగలుగుతున్నాను. సంయమనం పాటించి, సైలెంట్‌గా ఉండి, నాలో ఎనర్జీస్ అన్నీ సంసిద్ధం చేసుకొని, రాబోయే అద్భుతానికి సాక్షిగా ఉండబోతున్నాను. ఇది చూడండి ఎలా ఉంది మీకు? సెల్ఫ్ పిటీ అనేది మనకు మనం చేసుకునే ఒక రకమైన నొప్పి మాస్టర్స్ అది. బాధలో ఏమంటారు? ఆహ్, ఇప్పుడు ఒక చిన్న గాయం మీ చేతి మీద తగిలిందనుకోండి, నాకుంటది అలవాటు అందుకే చెప్తున్నాను. ఒక చిన్న కట్టు మీకు జరిగింది. దాన్ని ఒత్తుతానే ఉంటాను నేను. నాకదో అలవాటు చిన్నప్పటి నుంచి. నేను ఒత్తడమే కాకుండా చిన్నప్పుడు మా తమ్ముడు ఉంటే, "అరేయ్! నాకు తెలియకుండా ఇక్కడ ఇలా ప్రెస్ చేయరా" అని చెప్పేసి అనేదాన్ని. ఏంటో ఆ నొప్పి నాకలా ప్రెస్ చేస్తే మరది ఏం సాటిస్ఫాక్షనో నాకు తెలీదు. ఏం ఆనందమో నాకు తెలీదు. ఇప్పటికీ అడపాదడపా చేస్తూనే ఉంటాను. అప్పడంత ఎక్కువ కాదు. అడపాదడపా చేస్తూ ఉంటాను. అదేంటి అంటే, ఆ నొప్పి కావాలని కోరుకుంటున్నట్టు నేను లోపల. ఈ సెల్ఫ్ పిటీ అనేది కూడా ఒక రకమైన నొప్పే అది. మనల్ని మనమే ఒత్తుకోవడం. ఆ నొప్పి ఎక్కడైతే ఉందో దాన్ని పదే పదే ఒత్తుకోవడం అన్నమాట మనం. అది చేయకండి. ఆత్మజ్ఞానంతో, సంయమనంతో ఉండి, సైలెంట్‌గా ఉండి, మీలోని నిక్షేపాలు, శక్తులు అవన్నీ సమృద్ధిగా పెంచుకొని, అత్యద్భుతాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి యూనివర్స్‌కి చెప్పండి. ఇంకా మార్పులు యూనివర్స్ చేస్తది అత్యద్భుతమండి. అది ఏ సిట్యుయేషన్ అయినా కానివ్వండి. తర్వాత మనము సంపూర్ణ ఆరోగ్యమునకై ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అంటే ప్రతీది చెప్తున్నారు ఉదాహరణల కింద. మనం మనలోని సృజనాత్మక శక్తి సామర్థ్యాలను వ్యక్తీకరించేందుకు ప్రయత్నిస్తుంటే ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోవచ్చు. నేను ఆఫీస్‌లో ఒక ప్రమోషన్ గురించి, ఇంకొక దాని గురించి సిన్సియర్‌గా ట్రై చేస్తూ ఉన్నాను. ధ్యానంలో ఉన్నాను, జ్ఞానం నేర్చుకుంటున్నాను, చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాను. కాబట్టి నేనేమనుకుంటానంటే, ఈ ప్రమోషన్ నాకే వచ్చేస్తది. ఈ ఉద్యోగం అంటే ఆ పెద్ద ఉద్యోగమా, లేదా జీతం పెరగడమా సంథింగ్ ఏదో ఒకటి నాకు కోరుకున్నది నాకే వచ్చేస్తది అనుకుంటాను. సడెన్‌గా ఏమవుతది? నా టీమ్‌లో నుంచి అంటే నా టీమ్‌లో నేను చేస్తున్న పనేదైతే ఉందో ఇంకొకరికి అప్పజెప్పేస్తారు. టక్కున నాకు భయమేస్తది. అదేంటి నేను రోజూ చేస్తున్న పని నన్ను చెయ్యొద్దన్నారు. వేరే వాళ్ళకిచ్చేశారు. ప్రస్తుతం నన్ను ఖాళీగా పెట్టారు. అంటే నాదేమైనా ఉద్యోగం ఊడిపోతుందా? నా అవసరం వీళ్ళకి తీరిపోయిందా? నన్ను తీసేస్తారా? ఇది మొట్టమొదటగా మనలో వచ్చే ఆలోచన. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసేస్తేనే కదండీ ఇంకొక దగ్గర గొప్ప స్థానంలో ఆయన చేర్చగలడు. ఈ స్థానంలో ఉంచి గొప్ప స్థానంలోకి ఎలా తీసుకెళ్తాడు? మనకు కొద్దిగా ఓపిక ఉండాలి కదా! నన్నిక్కడ తీసేశాడు. నా పని వేరే వాళ్ళకి అప్పజెప్పారు. అతనికి నేను పని నేర్పించాలి. నా పనేదో అతనికి నేర్పించాలి కదా! టక్కునొచ్చేసి నా పని చేయలేడు కదా! నేర్పించేంత టైం ఉంటుంది. నేను నేర్పించే టైంలో
ఇంకొక దగ్గర నాకు కావాల్సిన ప్రమోషన్, నాకు కావాల్సిన జీతం, నాకు కావాల్సిన పని విధానం ఏదైతే నాకు నచ్చిందో అక్కడ అమరుస్తూ ఉంటాడనమాట. ఇక్కడ నా పని తీసేయగానే నేను ఆలోచించాల్సింది ఏంటంటే, ఓహో! నా ప్రేయర్స్ ఫలించబోతున్నాయి. ఎక్కడో పీఠం సిద్ధం చేస్తున్నాడు నాకు. అందుకని ఇక్కడ నా పీఠం తీసేశాడు. పెద్ద పీట అక్కడ వేస్తున్నాడు అని మనం నిజంగా నమ్మామనుకోండి, అంతే జరుగుతుంది. దీనికి కూడా నా దగ్గర కోకొల్లలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. లైవ్ ఎగ్జాంపుల్స్. మా కంపెనీలోనే జరిగాయి అలా. ఒకటి కాదు, 2 కాదు, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర లైవ్ ఎగ్జాంపుల్స్. నా నా ఉద్యోగం విషయంలో కూడా జరిగింది. మా హస్బెండ్ ఉద్యోగం విషయంలో జరిగింది. అలాగే మా కొలీగ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ 2017 టైంలో విపరీతంగా లే ఆఫ్స్ జరిగినప్పుడు అందరూ చాలా అంటే చాలా భయపడిపోయారు. మాది పెద్ద జాబ్ మార్కెట్ కాదు మా సిటీది. అంటే ఒక దగ్గర జాబ్ పోతే ఇమ్మీడియట్‌గా దొరుకుతుంది అన్న నమ్మకం ఏం లేదు. మాకు అన్ని జాబ్స్ ఏమి ఉండవు మా సిటీలో. సో, ఒకేసారి ఒక కొత్త సీఈఓ రావడం వలన అన్ని ఉద్యోగాలు తీసేస్తారు అన్నప్పుడు ఇంకా సింగిల్ ఉద్యోగం ఉన్న వాళ్ళైతే చాలా భయపడిపోయారు. మరి భార్య, పిల్లలు, ఇల్లు నడవాలి కదా! కొత్త కొత్త జాబ్ వచ్చే లోపల ఈ ఊరు నుంచి వదిలేసేయాలంటే అది ఇంకొక రకమైన పెద్ద మార్పు. పిల్లల చదువులు అవన్నీ ఉంటాయి. చాలా 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 స్ట్రెస్ పడిపోయారు. హలో! యాహ్! చాలా స్ట్రెస్ పడిపోయారు. కాకపోతే అతను కొత్త సీఈఓ ఏం చేశాడంటే, ఉద్యోగాలు తీసేసిన వారికి విపరీతమైన ఇక్కడ ఆహ్, ఆ సా వాళ్ళంతట వాళ్ళే తీసేస్తే వాళ్ళు కొంచెం సాలరీ ఇచ్చి పంపిస్తారనమాట. ఆ సాలరీ విపరీతంగా ఇచ్చాడు. ఒక 1 ఇయర్‌కి సరిపడా. అంటే ఈ రోజే నిన్ను తీసేస్తున్నాడు. నెక్స్ట్ 1 ఇయర్‌కి సరిపడా సాలరీ ఇస్తున్నాడు. ఈ 1 ఇయర్‌లో నీకు ఇంకొక దగ్గర జాబ్ వచ్చిందనుకో, ఈ మనీ ఏమి ఆగిపోదు. ఈ కంపెనీ నుంచి వచ్చే మనీ నీతో పాటే ఉంటుంది. కొత్త జాబ్‌లో నువ్వు జాయిన్ అయితే దాని నుంచి వచ్చే మనీ కూడా ఉంటుంది. అంటే ఏంటి? డబుల్ బెనిఫిట్ వాళ్ళకి. ఇంకొంతమందికి తక్కువ జీతం ఉన్న వాళ్ళని ఎక్కువ జీతం చేసేసాడు. దానికొక ప్రాసెస్ జరిగిందనుకోండి. అలా చేసేసాడు. నష్టపోయిన వాళ్ళు అందులో ఎవరైనా ఉన్నారంటే, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ పీరియడ్‌లో భయపడి అతను తీసేయక ముందే తీసేస్తాడని ఊహించుకొని వేరే కంపెనీస్‌కి వెళ్ళిపోయారు కొంతమంది. తక్కువ జీతమైనా పర్వాలేదు. మళ్ళీ ఇక్కడ ఈయన ఉద్యోగం తీసేసిన రోజు నాకు రాదు ఇంకో ఉద్యోగం అని ఏం చేశారంటే, ఇక్కడ లుకలుకలు షేకింగ్ జరుగుతూ ఉన్నప్పుడే ఇమ్మీడియేట్‌గా రిజైన్ చేసిపోయి బయట జాబులు చూసుకున్నారు వాళ్ళు. కొంచెం అటు ఇటుగా అయినా పర్వాలేదని చెప్పేసి జాబ్‌కి రిజైన్ చేసిపోయి అక్కడికెళ్ళిపోయారు. వాళ్ళకి ఏ బెనిఫిట్ ఇవ్వదు. నీ అంతట నువ్వు రిజైన్ చేస్తే బెనిఫిట్ ఇవ్వదు కంపెనీ. వాళ్ళక్కడికెళ్ళిపోయిన తర్వాత బాధపడ్డారు. మీతో పాటు మేముంటే మీలాగే మాకు సాలరీలు పెరిగేవి, ప్రమోషన్‌లొచ్చేవి. ఒకవేళ వాళ్ళంతట వాళ్ళు తీసేస్తే ఒక సంవత్సరం మొత్తం జీతం మా చేతిలో ఉండేది. సంవత్సరం మొత్తం జీతం అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. ఫ్రీగా. అందున 50, 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇది చాలా గొప్ప మనీ. అలా జరిగింది. ఫస్ట్ ఎవరైతే తీసేయబడ్డారో ఉద్యోగంలో నుంచి వాళ్ళు చాలా బాధపడిపోయారు. అంటే అంతే కదండీ! ఇప్పుడు లైన్‌లో మనం ముందరం ఉంటే మనమే తీసేస్తే అందరి కళ్ళు మన మీద ఉంటాయి. షేమ్‌గా ఫీల్ అయిపోతాము. అరే! నా జాబ్ పోయింది అని చెప్పేసి. కానీ వాళ్ళకి ఫస్ట్ బెనిఫిట్స్ వచ్చాయి. మళ్ళీ తిరిగి జాబ్‌లోకి తీసుకోవడం, అత్యధికంగా సాలరీ పెంచడం, వాళ్ళు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఫస్ట్ జరిగింది. నాకు తెలిసి చెప్పానో, తెలియక చెప్పానో కానీ, ఒక అమ్మాయి అలాగే బాధపడుతుంటే అప్పటికి నేనేం మెడిటేషన్‌లోకి రాలేదు. నాకిదేం తెలీదు. నామా చాంటింగ్, సత్సంగ్స్ తెలుసు కానీ ఇంకిదేం తెలీదు. అన్నాను. "నీకు ముందే పోయింది అంటే, నీకు గొప్పగా జరుగుతుంది. బాధపడకు. ఏం ఫీల్ అవ్వకు. నీకు జరుగుతుందని" చెప్పాను. 2 మంత్స్ కాలే ఆమెకు జాబ్ తీసేసిన తర్వాత. నాట్ ఈవెన్ 2 మంత్స్. ఇప్పుడు నేను చెప్పాను గదా! స్ప్రింగ్ యాక్షన్ అని. ఇలా ఒత్తగానే స్ప్రింగ్ ఎలా అండి? ఎలా పైకొస్తదది? ఎంత ఫోర్స్డ్‌గా ఒత్తితే అంత పైకొస్తుంది. ఒక బాల్‌ని ఒక గోడకేసి కొట్టామనుకోండి, మీరు ఎంత ఫోర్స్‌తో కొడితే అంత ఫోర్స్‌తో వెనక్కొస్తుంది. సో, ఆ నమ్మకం మనకుండాలి. ఎందుకంటే, ఒక తల్లి, తండ్రి పిల్లలకు వాళ్ళు తిట్టినా, కొట్టినా, మంచిగా చెప్పినా, ఏది చేసినా వాళ్ళ ఉద్దేశ్యం ఆ పిల్లలు బాగుపడాలని, పిల్లలకు మంచి జరగాలని. ఆఫ్టర్ ఆల్ ఆ పైన ఉన్న దేవుళ్ళు, దేవతలు ఎవరండి? మనకు తల్లిదండ్రుల్లాగా. ఎందుకు బాధ పెట్టాలని చూస్తారు? మరి వాళ్ళు చెప్పినట్లుగా మనం వినట్లేము. లెంపకాయలు కొట్టాలా? తప్పులు చేశాము మనకు తెలియకుండా. ఈ జన్మ కాకపోవచ్చు పూర్వ జన్మలలో. మరి లెంపకాయలు కొట్టాలి కదండీ! మనం మన పిల్లల్ని కొట్టట్లేదా? తిట్టట్లేదా ఎక్కడ? ఏమన్నంటే ఏమంటున్నాం? మరి వాడు వినట్లేదు ఏం చేయాలి?
చదువుకోమంటే చదువుకోడు. ఏం చేయాలి? పని చెప్తే చేయడు. పొద్దున్న లేవడు. ఒకటేస్తే వింటాడు వాడు. ఎంత సింపుల్‌గానే ఇస్తున్నామండి. ఆ ఒకటి వెయ్యడమే ఆ పరమాత్మ కూడా మనకు చేస్తున్నాడు. కోపం మీద కాదు, బాగుపడాలని. కొంచెం మంచిగా ప్రవర్తించండి ఆయన చెప్పిన దారిలో. ఎన్ని చాక్లెట్‌లు, ఎన్ని బిస్కెట్‌లు ఎన్నిస్తాడో మనకి, మన పిల్లలకు మనం ఇచ్చినట్టుగా. సో ఇంకా ఏమంటున్నారంటే, ఇలా కాకుండా ఒక్కోసారి సమస్య ఇంకో దిశలోకి మారిపోవచ్చు. అప్పుడు మనము ఆ సమస్యని ఆ కోణంలోనూ కూడా బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటది. ఉదాహరణకి, మీరొకవేళ సిగరెట్లు త్రాగడం మానేయాలని నిర్ణయించుకొని, నేనిక నేనిక నుండి సిగరెట్లు త్రాగడానికి ప్రోత్సహించే నా అంతరంగంలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పారనుకోండి. మీరిలా చెప్పుకుంటూ సాగుతూ ఉన్నప్పుడు ఇతరులతో మీ సంబంధ బాంధవ్యాలలో మీకు కొంత అసౌకర్యం కలగడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు సమస్య ఇలా ఇంకో కోణంలోకి మారింది. అటువంటప్పుడు మీరు నిరుత్సాహపడరాదు. మీలో మార్పు చెందే ప్రక్రియ మొదలైనదని గ్రహించాలి. నెక్స్ట్‌ది కూడా చదివి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మాస్టర్స్. సిగరెట్లు త్రాగుతూ ఇన్నాళ్ళు గడపడం వలన ఆ అలవాటులో పడిపోయి, ఈ వ్యక్తులందరూ ఎంత అసౌకర్యంగా ఉన్నారో గుర్తించలేకపోయినా, నన్నిలా అసౌకర్యానికి గురి చేస్తున్న వ్యక్తులతో సంబంధాలని వదిలివేయదలుచుకుంటున్నానా? అసలు ఇటువంటి వ్యక్తులతో నేనెందుకున్నాను? ఇలాగ మీలో ప్రశ్నల పరంపర కొనసాగవచ్చు. సిగరెట్లు త్రాగడం అనేది ఒక బాహ్య ప్రభావం. అది బయటకు కనిపిస్తున్న ఒక లక్షణం మాత్రమే. అదే అసలు కారణం కాదు. ఇప్పుడు మీరు ఆ ప్రభావాన్ని ప్రోత్సహించే మీ అంతఃకరణాన్ని వదిలిపెట్టేసేందుకు మరింత అవగాహనను పెంచుకుంటున్నారు. ఏమంటున్నారంటే, మీరు ఒక్కొక్కసారి ఒక సమస్య నుంచి బయటపడాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు ఇంకో కోణంలోకి సమస్య మారుతూ ఉంటుంది. ఇంకొక యాంగిల్‌లోకి మారుతూ ఉంటుంది అంటున్నారు. కొత్త సమస్య వచ్చి పడుతుందని కాదు. ఆ సమస్య నుంచి మీరు బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అదే సమస్య వేరే కోణంలో కనిపిస్తూ ఉంటది అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్, సిగరెట్లు తాగే అలవాటుంది. కానీ మంచిది కాదని తెలియడం వలన మీలో మార్పుని మీరు వృద్ధి చెందించుకోవడానికి, అంటే మార్పు చెందించుకోవడానికి ప్రతిరోజు కూడా సిగరెట్ తాగాలని నా అవసరం, నా లోపల నుంచి పట్టి పీడిస్తున్న అవసరం ఏదైతే ఉందో దాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. అంటే అర్థం ఏంటి? సిగరెట్ తాగాలని నాకు అనిపించకూడదు. నాకు ఆ అవసరం లేదు అని నాకు నేను చెప్పుకుంటూ ఉన్నాను పదే పదే. చెప్పడం ద్వారా ఏమవుతుంది? ఆ సిగరెట్ అనేది కనిపించగానేలో లేదా ఎవరైనా ఇచ్చినప్పుడో చూడగానే లోపల నుంచి జ్ఞానం ఏం చెప్తదంటే, నీకు సిగరెట్ అవసరం లేదు. నీకు అవసరం లేదు. నువ్వు తాగనవసరం లేదు. రోజు చెప్తున్నావు నాకు. ఇలా లోపల నుంచి రకరకాలుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది. అప్పుడేమనుకుంటాం, నో, నేను తాగకూడదు. నేను తాగకూడదు అని బయటకొచ్చేస్తూ ఉంటాము. దీనివల్లనట అప్పటి వరకు ఆ సిగరెట్ తాగుతూ ఉన్నప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ఏదో ఉండుంటది గదా! ఏదో సంత ఉంటది గదా మనకి. అలాంటి వ్యసనాల దగ్గర ఎస్పెషల్లీ కంపల్సరీ గుంపు ఉంటది మనకి. ఆ గుంపందరిని మిస్ అవుతాం. మిస్ అవుతామట అన్నట్టుగా రాసింది కాదు, మిస్ అవుతాం డెఫినిట్‌గా. రైట్? రోజు ఆ సిగరెట్ తాగే టైంకి ఓ 10 మంది జమగూడి రకరకాల విషయాలు మాట్లాడుకోవడం, ఆఫీసే అనుకోండి, వ్యాపారాలే అనుకోండి, సొసైటీలో జరిగేవే అనుకోండి. మంచివనుకోండి, చెడువనుకోండి, 2 అనుకోండి. అక్కడ అన్నీ మాట్లాడుతున్నారు. కానీ మీరు సిగరెట్ మానేశారు కాబట్టి ఇప్పుడు ఆ గుంపు దగ్గరికెళ్ళలేరు. ఎళితే లోపల జ్ఞానం ఎంతలా మీకు చెబుతున్నా మీరు దాన్ని వినలేకపోవచ్చు. మీ చెవులు మూసుకుపోవచ్చక్కడ. చెవులు అంటారు గదా! ఇన్నర్ ఇయర్స్ అంటారు గదా! ఆ ఇన్నర్ ఇయర్స్ మూసుకుపోవచ్చు మీకు. ఎందుకంటే బయటి వాసన, బయటి పొగ, బయటి వాళ్ళ మాటలే వినపడుతూ ఉంటాయి. బాహ్యం నుంచి వినపడుతూ ఉన్నప్పుడు లోపల మీకు శక్తి సరిపోకపోతే దాన్ని మనం నొక్కి పట్టేస్తాం. కాబట్టి ఏం చేస్తారు? వాళ్ళని కలవకూడదు మీరు. అప్పుడేమవుతది? అరే! ఫ్రెండ్ సర్కిల్ అంతా పోయిందిరా! ఇప్పుడు నాకే విషయం తెలవట్లేదు. వాళ్ళందరూ ఇవి మాట్లాడేసుకుంటున్నారేమో, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని జాబులు ఇప్పించుకుంటున్నారు. ఒకరికొకరు వ్యాపారాలు మొదలుపెట్టుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ యూఎస్‌లో ఎస్పెషల్లీ నేను చాలా సార్లు విన్నది ఏంటంటే, ఎవరైతే క్లబ్బులు, పబ్బులు, తాగడం, పేకాట ఆడడం ఇలాంటివి చేస్తూ ఉంటారో అక్కడే మోర్ అండ్ మోర్ బిజినెస్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటారు. ఉంటాయి ఇన్ ద సెన్స్ తెలుస్తాయి బేసికల్లీ. వాళ్ళు మాట్లాడుకుంటారు. "అరేయ్! నా కంపెనీలో ఈ జాబ్ ఉంది. నీకు కావాలా? నీకే రిఫర్ చేస్తానులే నేను." ఆ గుంపులో ఉంటారు కాబట్టి. బయటి వాడి కన్నా నువ్వే నాకు క్లోజ్. రోజు నీతో పాటు కలిసి కూర్చొని ఆడతాను, తాగుతాను, తిరుగుతాను కాబట్టి. అలా జ అలా అక్కడనే ఆ బడ్డీ సర్కిల్ అంటారు దాన్ని.
ఐ రియల్లీ డోంట్ అప్రిషియేట్ దట్. నేను ఎప్పుడు కూడా దాన్ని అదొక గొప్ప విషయం లాగా నాకు అసలు గొప్ప విషయం కాదు, మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉండదు అది. ఓకే, అక్కడ జనరేట్ అవుతూ ఉండొచ్చు జాబ్స్, బిజినెస్ ఆపర్చునిటీస్, బట్ దట్స్ నాట్ ద సొల్యూషన్. దొంగతనం చేస్తే కూడా డబ్బులు వస్తాయండి, కానీ డబ్బులు సంపాదించడానికి మార్గం దొంగతనం అనుకుంటామా మనము? మార్గం తప్పు. అలాగే ఇక్కడ ఇలా తాగుతూ తింటూ పేకాట ఆడుకుంటూ ఆ ఆ వ్యవస్థ అందులో ఆ గ్రూప్లో ఎవరు ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి డెఫినెట్లీ, బట్ దట్ ఈస్ నాట్ ద వే. అది వే కాదు. ఇంకా వేరే వేస్ ఏమున్నాయో చూసుకో. అలా అంత తొందరగా పుట్టకుండా నీకు వేరే వేస్ ఏం దొరకలేదనుకోండి, ఇట్స్ ఓకే. మీరు ఏ మార్గంలో వెళ్తున్నారో అలాగా అదే మార్గంలో మరింత గట్టిగా ప్రయత్నించండి. దారి మార్చుకోవాల్సిన పని లేదు. దాని కొరకు మీకు ఆ, పేకాట రాదు కానీ నేర్చుకుని ఆడాలి, లేదా తినడం తాగడం అలవాటు లేదు, వెళ్ళి తినడం తాగడం అలవాటు నేర్చుకోవాలి, అప్పుడే నేను ఆ గ్రూప్లో ఉంటాను, నాకు అన్నీ తెలుస్తాయి, నాకు బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, జాబ్స్ పెరుగుతాయి, సో అండ్ సో. ఏమీ అక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ దాట్. ఇంకెవరైనా చెబుతున్నా కూడా ఇమ్మీడియట్గా చెవులకు అది తాకకుండా మూసేసేయాలి, కుదిరితే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది నేను ఇచ్చే సలహా మాస్టర్స్. ఎందుకంటే అవి వింటూనే ఉంటాను. అది అది వింటూ ఫస్ట్ చిరాకు వచ్చేది, కోపం వచ్చేది, తర్వాత అక్కడే ఉన్న వినడం మానేసిన నా అంతటా నేను ప్రయత్నించి, ఆ తర్వాత మాస్టర్స్ హెల్ప్ చేశారు. అంటే టక్కున అక్కడి నుంచి కాఫీ పెట్టడానికో టీ పెట్టడానికో పక్కకి వెళ్ళిపోవడం, ఏ బాత్రూమ్కి వెళ్ళిపోవడం, అనుకోకుండా అవసరాలు కలగడం నాకు అలా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ 100 మందిలో నేను కూర్చొని ఉన్నా కూడా ఒక ముక్క నా బ్రెయిన్ని తాకదు. ఇంత అంటే ఇంత కూడా చలనం ఉండదు. ఆ స్టేజ్కి మెల్లమెల్లగా మెల్లమెల్లగా రాగలగడం నేను చూశాను. అది ఇంత అంటే ఇంత కూడా నాలో చలనం ఉండదు వాళ్ళు మాట్లాడే దానివల్ల. ఏ కోపము రాదు, ద్వేషము రాదు, ఓ నేను కూడా చెయ్యాలా అన్నట్లుగా కూడా కలగదు నాకు. ఏది కలగదు. కాబట్టి నేను అక్కడ ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఆ సర్కిల్ పోయింది అని మీరు బాధపడ్డారనుకోండి, ఇప్పుడు ఆ రోజు సిగరెట్ తాగేటప్పుడు ఉండే ఆ 10 మంది సర్కిల్ పోయింది, అది ఒక సమస్య అని అనుకున్నారనుకోండి, ఆమె చెప్పేది ఇంకో కోణంలోకి సమస్య మారడం అని. మీరేమీ పోగొట్టుకోలే అక్కడ కూడా. జాగ్రత్తగా గమనించినట్లయితే సిగరెట్ మానేసిన తర్వాత నీకు ఇంకొకసారి సర్కిల్ ఏర్పడుతుంది. ఏమీ పోగొట్టుకోలే. దాన్ని మళ్ళీ మనం అర్థం చేసుకోగలగాలి. ఏదో పోయింది అనుకోకుండా సిగరెట్ అనే వ్యసనంతో పాటు ఆ వ్యసనానికి అలవాటు పడ్డవారి స్నేహం కూడా బోనస్గా పోయింది. అంటే ఆ స్నేహం పోవడం అనేది బోనస్, ఎక్స్ట్రా బోనస్ మనకి. నేను మానేయాలనుకుంది ఓన్లీ సిగరెటే, కానీ సిగరెట్ తాగే వాళ్ళ స్నేహం కూడా నాకు పోయింది. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన బోనస్ అది. నా శ్రమకి, నా మంచితనానికి నేను పోగొట్టుకోవాలి అని అనుకున్నాను కదా, దానికి బోనస్ ఇచ్చాడు ఆయన అక్కడ. ఒకవేళ ఆ ఫ్రెండ్స్ని, నీవు నా ఫ్రెండ్స్, నువ్వు కావాలనుకున్నా వాళ్ళు కావాలనుకున్నా సిగరెట్ తాగని టైంలో వచ్చి నీతో మాట్లాడతారు. నీకు ఏదైతే హెల్ప్ ఉందో వాళ్ళు చేస్తారు, నువ్వు అడుగుతావు, అది జరుగుతుంది. సో అలా. తర్వాత ఇది ఓన్లీ మెన్ సర్కిల్ అనే కాదండి, ఉమెన్ సర్కిల్‌లో కూడా చూస్తాము. పిల్లల సర్కిల్స్‌లో కూడా చూస్తూ ఉంటాం మనము. ఎవరి సర్కిల్‌ని బట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఉమెన్ సర్కిల్‌లో వాళ్ళు అస్తమానం అంటే జనరల్‌గా ఉమెన్ రిలేటెడ్ ఏం మాట్లాడతారు వాళ్ళు, ఇంట్లో థింగ్స్ కానీ, ఏ చీరలు కానీ, నగలు కానీ, లేదా ఇక్కడికెళ్ళాం, అక్కడికెళ్ళాం అని గొప్పలు చెప్పుకోవడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కామన్‌గా జరిగేవి చెప్తున్నాను. అందరూ అలా ఉంటారు అని కాదు. సో, అలా జరుగుతున్నప్పుడు మనం ఆ గ్రూప్‌లో ఉండి క్వైట్‌గా ఉన్నాము అనుకోండి, లేదా మనం అలా మన జీవన విధానం అలా లేదనుకోండి. అత్యద్భుతంగా ఉంది లోపల. మన ఇంట్లో మన భర్త, పిల్లలతోని చాలా అత్యద్భుతమైన జీవనం గడుపుతున్నాం. కానీ వాళ్ళెలా గడుపుతున్నారో బయటికెళ్ళి తినడము, రెస్టారెంట్స్‌కెళ్ళడము, ఖర్చులు పెట్టుకోవడము, షాపింగులు చేయడము, నగలు కొనుక్కోవడం, చూపించుకోవడం, పార్టీలు చేసుకోవడం, అది లేదనుకుందాం మన దాంట్లో. ఓకే. ఆ గ్రూప్‌లో ఉండడం వల్ల ఏమవుతుంది? ఇన్ఫీరియారిటీ పెరిగిపోతుంది. అమ్మో! వాళ్ళందరూ ఒకలాగా, నేనొక్కదాన్ని ఒకలాగా. అది బయటకొచ్చేద్దామా, మళ్ళీ నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉండదేమో. ఈ మీమాంసలో ఉండిపోతాం మనం. ఈ సందిగ్ధతలో ఉండిపోతాం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తీసుకుంటారో, ఆ గ్రూపుతో పాటు ఉన్నా కూడా ఎక్కడా చెక్కు చెదరకుండా ఉంటూ, ఒకనాటికి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని, వాళ్ళు మీ తోవలో నడవడానికి ప్రయత్నిస్తారు. ఊహించుకోండి ఒక్కసారి ఆ సిట్యుయేషన్. మీరు ఫీల్ అవ్వడం కాదు, వాళ్ళలాగా అవన్నీ చేయలేకపోతున్నాను మీరు ఫీల్ అవ్వడం కాదు. మీ యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో,
ఎంత అద్భుతంగా, సాధారణంగా, ప్రశాంతంగా ఉందో, మీరెలా టైం ఖర్చు పెడుతున్నారో అవన్నీ చూసి నేను నీలాగానే చేస్తాను, నీలాగా చెయ్యాలనుంది, నీది అద్భుతంగా ఉంది. నిన్ను కించపరచడం మానేసి ఇవన్నీ మొదలు పెడతారు. ఇంకా చూడండి, అది గెలుపు కాదా? అది సక్సెస్ కాదా? అది విజయం కాదా? దాని కొరకు మీరేమైనా కష్టపడ్డారా? మీకు మీరు మీలాగానే ఉన్నారంతే. మీరెలాగా ఉన్నారో అలాగే నిశ్చలంగా, నింపాదిగా, సైలెంట్‌గా ఉన్నారు. ఏ కంపారిజన్ లేదు, ఏ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదు, ఏమీ లేదు. మీ ఎనర్జీస్ ఆ విధంగా అట్రాక్ట్ చేయబడ్డాయి వాళ్ళకి. ఉంటుంది ఆ మార్పు. 9 మంది అలా ఉన్నా, ఒక్కరు ఇలా ఉన్నా ఉంటుందది. ఇప్పుడు ఒక దుర్గంధం ఉందండి. అక్కడ మీరు ఒక పర్ఫ్యూమ్ ఎసారు. ఒక 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 పెద్ద బావి దుర్గంధపు బావిలాగుంది. పర్ఫ్యూమ్ ఎసారు. కొంతైనా వాసనలో మార్పు రాదా? కొద్దిసేపైనా ఆ పర్ఫ్యూమ్ వాసన మీరు పీల్చగలుగుతారా లేదా? కొద్దిసేపైనా. దాని పవర్ ఎక్కువైన కొద్దీ మీకు ఆ వాసన ఎక్కువసేపు పీల్చగలరు పర్ఫ్యూమ్ వాసన. లేదా ఆ దుర్గంధపు వాసన ఎక్కువగా మీకు అనిపించకుండా ఉండొచ్చు. కానీ కొద్దిగానైనా ఉంటుంది కదా! సో, అలా అన్నమాట. తర్వాత ఇప్పుడు మీరు నేనిలాంటి అసౌకర్యమైన వ్యక్తులతో సంబంధాలను వదిలివేయదలుచుకున్నాను అని చెప్పడం ప్రారంభించాలంటుంది. ఫస్టేమో సిగరెట్టు మానేయాలి, సిగరెట్టుకు నా అంతరంగంలో ఏ అవసరము లేదు అని అనుకోవాలని చెప్పింది. దాని తర్వాత అయ్యో! ఫ్రెండ్ సర్కిల్ పోతుందే అని భయపడకు. వీళ్ళందరితో కూడా సంబంధాలను వదిలి అసౌకర్యమైన అని రాసింది. ఊరికనే వాళ్ళని వదిలించుకోమని కాదక్కడ. అసౌకర్యమైన, సరికాని విధంగా ఉండేవి మాత్రమే. అలాంటి వాటిని వదిలివేయదలుచుకున్నాను. అప్పుడు మీలో ఏ బాధ కలగదు. వాళ్ళని మిస్ అవ్వడం కానీ, ఏదో జరిగిపోతుంది నేను లేకుండా వాళ్ళు ఏంటేంటో ఎదిగిపోతున్నారు, ఏదీ ఉండదు మీలో. అది నెక్స్ట్ చెప్పుకోమంటున్నారు. సో, మీరు కోరే కోరికలకు బోనస్‌గా వచ్చే వాటిని కూడా గమనించుకోండి. అది ఇంకొక కోణంలో సమస్య కాదక్కడ. మనకు వచ్చే బోనస్ అది. ఇతర వ్యక్తులు నిరంతరం మిమ్మల్ని విమర్శిస్తున్నారని, మీలో తప్పొప్పుల్ని ఎంచుతున్నారని, అందుకే మీరు వారితో ఇమడలేకపోతున్నారని మీరు అప్పుడు గ్రహించగలుగుతారు. మీ ఎనర్జీ మీకు తెలిసిన తర్వాత ఆటోమేటిక్‌గా అవతల వారి లోవర్ ఎనర్జీస్ కూడా మీకు అర్థమైపోతాయి. అవునండి. నాకు 10థ్ క్లాస్‌లో మ్యాథమెటిక్స్ నేను చేయడం వచ్చింది. 9థ్ క్లాస్ మ్యాథమెటిక్స్ నాకు రాదా? వస్తుంది. 8థ్ క్లాస్ మ్యాథమెటిక్స్ నాకు రాదా? వస్తుంది. 10థ్ క్లాస్ కన్నా తక్కువ ఉన్న మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లోని అన్ని క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చేయగలను. అలాగే మీరు హయ్యర్ ఎనర్జీస్‌తో ఉన్నప్పుడు మీ ఎనర్జీ మీరు అర్థం చేసుకోవడమే కాకుండా మీ చుట్టూ లోవర్ ఎనర్జీస్‌నున్న వాటిని ఎలా సాల్వ్ చేయగలరు? వాటితో ఉండాల్సి వస్తే ఎలా నిశ్చలంగా వాటి వాటిది మీకు అంటకుండా, మీ ఎనర్జీస్ ఏమాత్రం తగ్గిపోకుండా వారితో పాటు ఉన్నా కూడా ఎలా ఉండగలరంటే లోటస్ వాటర్ లాగా. బురద నీటిలో తామరాకు ఉంటుంది. కానీ ఎన్నడూ కూడా తామరాకు చెడిపోదు. ఆ నీరు అంటదు దానికి. క్లాసిక్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇది మనం ఇవ్వాల్సింది. ఈ ఈ ఈ మాయా ప్రపంచంలో బ్రతుకుతూ కూడా ఒక లోటస్ ఫ్లవర్ లాగా, కమలం పువ్వులాగా ఉండాలి అనడం అనేది అది మనకు చాలా చోట్ల స్పిరిచువాలిటీలో చెప్తూ ఉంటారది. ఉండాలి. ఏమీ అంటకుండా ఉండాలి. అదన్నమాట. తరువాత మన జీవితంలోని ప్రతి అనుభవాన్ని మనమే సృష్టించుకుంటున్నామని మనకు తెలుసు గనక, నేను ఇతరుల చేత విమర్శింపబడడానికి కారణమైన నా అంతరంగంలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోవడం ప్రారంభించండి. ఇది ఇంకొక అద్భుతమైన వాక్యం మాస్టర్స్. మనకందరికీ సోల్ ప్లాన్, లైఫ్ ప్లాన్ అంటే తెలుసు. మన యొక్క జీవిత చరిత్ర అంటే మన జీవితం ఇలా ఉండాలి అని మనమే మన పూర్వజన్మ కర్మలు అవన్నీ చూసుకొని మన యొక్క మాస్టర్స్‌తో, గైడింగ్ మాస్టర్స్‌తో కూర్చొని మన ప్లాన్ ఒక ఇంజినీర్ ఇంటికి ఎలా ప్లాన్ చేస్తాడో అలా మనది లైఫ్ ప్లాన్ మనం చేసుకుంటాము. మన గైడ్స్ సహాయంతో, సోల్ గైడ్స్ అని కూడా ఉంటారు మనం చేసుకోలేకపోతే. సో, వాళ్ళ సహాయంతో చేసుకుంటాము. ఇదిగో ఈ వ్యక్తులు కావాలి, ఈ పరిస్థితులు కావాలి, ఈ దేశంలో పుట్టాలి, ఈ కలర్‌తో పుట్టాలి, లేదా ఈ చదువు చదువుకోవాలి. ఇలా రకరకాలుగా మనం ప్లాన్ చేసుకొని, డిజైన్ చేసుకొనొస్తాము. సో, ఒక్కసారి ఆ జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకోండి అంటున్నారు. ప్రతి అనుభవాన్ని మనమే సృష్టించుకుంటున్నామని మనకు తెలుసు గనక, అంటే గుర్తు తెచ్చుకోండది.
నేను ఇతరుల చేత విమర్శింపబడడానికి కారణమైన, మళ్ళీ చదువుతున్నాను మాస్టర్స్, జాగ్రత్తగా గమనించండి. నేను ఇతరుల చేత విమర్శింపబడడానికి కారణమైన నా అంతరంగంలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. అంటే ఏ విషయం చేత, ఏ జ్ఞానము కొరకు నేను నా జీవితంలో ఈ పర్టికులర్ XYZ అనే పర్సన్స్ని పెట్టుకొని వాళ్ళ చేత పదే పదే విమర్శించబడుతున్నాను, తిట్టించుకుంటున్నాను, వాళ్ళ చేత అసహించబడుతున్నాను, అది ఏదైతే దాని గురించి పెట్టుకున్నానో అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. అంటే ఆ జ్ఞానం సంపూర్ణంగా నాకు ఇచ్చేసే. అక్కడ నేను నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటి? నేను ఆ జ్ఞానం నేర్చుకోగానే అవతలు తిట్టే వాళ్ళైనా మన జీవితంలో ఉండరు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, లేదా తిట్టడమైనా మానేస్తారు. ఇంకా అద్భుతం అంటే నిన్ను గౌరవించడం మొదలు పెడతారు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇదొక అద్భుతమైన వాక్యం. నేను ఇతరుల చేత విమర్శింపబడడానికి కారణమైన నా అంతరంగంలోని అవసరాన్ని, అంటే నేను ఎందుకు పెట్టుకున్నాను, ఒక జ్ఞానం గురించి పెట్టుకున్నాను ఆ పరిస్థితుల్ని, ఆ జ్ఞానము నాకు ఇవ్వండి. ఇచ్చిన మరుక్షణం నాకు ఇంకా అవసరం లేదు. అంతే కదా, నాకు అవసరం లేదు. ఆ అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్, పర్సన్స్ అన్నీ మారిపోతాయి మీకు అనుకూలంగా. ఆ పరిస్థితి నుంచి మీరు పక్కకు తీసుకెళ్ళబడతారనమాట. సో ఇది మాస్టర్స్, మనము ఇంకా కొద్దిగా ఉంది, ఒక్క 2-3 వాక్యాలు చదువుతాను. అప్పుడు మీరు విమర్శింపబడడం గురించి ఆలోచిస్తారు. మీ చిన్నతనంలో మీరు చాలా ఎక్కువగా విమర్శలకు గురయ్యారని గుర్తిస్తారు. అప్పుడు మీలోని ఆ పసిపిల్ల విమర్శింపబడితే ఎంతగా నొచ్చుకుంటుందో అర్థం చేసుకుంటారు. ఇలాంటి విమర్శల నుంచి మీరు తప్పించుకొని దాక్కొనడానికే ఇటువంటి అలవాటును మీరు సృష్టించుకున్నారని తెలుసుకుంటారు. బహుశా తర్వాత మీరిలా ఉచ్చరించుకోవచ్చు. ఏమని అంటే, నేనిప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైతే మనల్ని పదే పదే తిడుతూ విమర్శిస్తూ ఉంటారో వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలా మీరు దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ సాగిపోతూ ఉంటే మిమ్మల్ని సిగరెట్లు ఇంకెప్పటికీ ఆకర్షించవు. మిమ్మల్ని మీ జీవితంలో ఇంకెవ్వరూ విమర్శించరు. అప్పుడు మీరు మీరు మీలోని ఆ అవసరాలని, అంటే ఆ దుర్వ్యసనాలు ఏదైతే ఉందో, సిగరెట్ అనుకోండి, ఆల్కహాల్ అనుకోండి, వేరే వాళ్ళు మిమ్మల్ని తిట్టడం అనుకోండి, అది ఏ అవసరం చేత అలాంటి పరిస్థితులు మీరు సృష్టించుకున్నారో అవన్నీ పూర్తిగా వదిలిపెట్టేశారని మీరు తెలుసుకుంటారు. ఇలాగా దేనికైనా కొంత సమయం పడుతుంది. వెంటనే క్షణానికి మారిపోవాలి అలా కోరుకోకూడదు మనం. కొంత సమయం పడుతుంది. ఆ ఓపిక చాలా అవసరం. మీలో మార్పుని నిరాకరించే ధోరణులు ఎన్ని తలెత్తినా వాటిని సున్నితంగా త్రోసిపుచ్చి రోజులో కొంత సమయమైనా దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ సాగిపోతే మన అంతఃప్రజ్ఞలోంచి మనకు సమాధానాలు దొరుకుతాయి. ఈ సమస్త భూమండలాన్ని సృష్టించిన ఆ దివ్య ప్రజ్ఞ మరి మీలోని అంతఃప్రజ్ఞ ఒకటేనని గుర్తించుకోండి. అంటే ఆ పరమాత్మ యొక్క అంశాత్మ మనము. సో ఆ రెండు, పరమాత్మ యొక్క దివ్య ప్రజ్ఞ, మనం అంశాత్మలం అనుకుంటే మన యొక్క దివ్య ప్రజ్ఞ, రెండు కూడా ఒకటే అని గుర్తుపెట్టుకోండి. ఆయన భూమండలాన్ని మొత్తం పర్ఫెక్ట్గా పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆయన అంశలైన మనము మన జీవితాన్ని చక్కదిద్దుకోలేమా? అది చిన్నది. నా వరకు నేనే, నా టాస్క్. పైనున్న ఆయనది ప్రపంచం మొత్తం చూడాలి. చీమది, దోమది, నాది, ఏనుగుది, ఎలుగుబంటిది, ప్రతి ఒక్క జీవితం గురించి ఆయన ఆలోచించాల్సిందే. చెట్టు, పుట్ట, నీరు, ప్రపంచానికి కావలసిన ప్రతి ఒక్కటి ఆయన ఆలోచించాలి పర్ఫెక్ట్గా, తేడా రాకుండా. ఆయన అలాంటి తప్పు చేయడానికి వీలు లేదు ఆయనకి. కానీ మనకు అంత లేదే, అంత పగడ్బందీగా ఏం లేదే మనకి. మన జీవితం మనం అర్థం చేసుకోవడం, సరికానివి సరి అయినవి చూసుకొని ఏవి ఉంచుకోవాలి, ఏవి తీసేసుకోవాలి, దేన్ని దాచుకోవాలి, దేన్ని పెంచుకోవాలి, దేన్ని వదిలించుకోవాలి. దానికి కూడా మనంతట మనల్ని ఏం ప్రయత్నించమని ఆయన ఏం చెప్పట్లేడు. ముందర బోల్డంతమంది మహర్షుల్ని, సద్గురువుల్ని, పరమ పురుషుల్ని, దేవుళ్ళు అవతారాలుగా కిందికి దిగి వచ్చి వాళ్ళు మనలాంటి మానవ జీవితం గడిపి ఎన్నో ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఆయనే ప్రయత్నించాడు మనకు చూపించడానికి. లేకపోతే ఏంటండి, పైనుండి చక్రం తిప్పితే అన్నీ జరిగిపోతాయి ఆయనకి. కిందికి రాముళ్లాగా రావాలేంటి, కృష్ణుల్లాగా రావాలంటే ఎందుకట ఆయనకు అవన్నీ? మన కొరకు. అలాగైనా నమ్మండిరా,
మానవ జన్మ తీసుకున్న తర్వాత కూడా ఇన్ని కష్టాలు పెట్టుకొని వచ్చాను, అయినా రాముడు ఎప్పుడు కూడా దేవుళ్లాగా ప్రవర్తించలేదు మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. మనమందరం ఏమనుకుంటామంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన భరించగలిగాడు. నో, ఆయన పుట్టినప్పుడు మనలాంటి మనిషే. ఆయన యొక్క జీవిత చరిత్ర వల్ల, ఆయన అనుసరించిన విధానాల వల్ల మనం ఆయన్ని దేవుడు అని కొలుస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. పైన దేవుడే, కిందికొచ్చాక మానవుడు, మనలాంటి మానవుడు. అన్నీ అనుభవించి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎలా ఉండాలో నిరూపించి మనకు దేవుడయ్యాడు ఆయన. మనం దేవుణ్ణి చేసాం ఆయన్ని, ఆయన క్యారెక్టరిస్టిక్స్ వల్ల. అవన్నీ ఏంటమ్మా? థ్యాంక్ యూ. ఓకే అమ్మా. సో అది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. ఆయన ప్రజ్ఞ మన ప్రజ్ఞ కూడా రెండు ఒకటేనని గుర్తుంచుకోండి. మీరేమీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందో అది తప్పక మీకు యూనివర్స్ చేత తెలియజేయబడుతుంది అని చెప్తున్నారు. మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాం మాస్టర్స్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్, ఫర్ యాడింగ్ యువర్ గ్రూప్ ఎనర్జీస్.